కాంచనా, ఆ నీలవేణి కొట్టిన దెబ్బకి ఒకటో రెండు పళ్ళు రాలే ఉంటాయిలే. ఎందుకన్నా మంచిది, ఏరుకొని తెచ్చుకో. రేపు డాక్టర్ దగ్గరికి వెళ్ళి మళ్ళీ అవే పళ్ళు పెట్టించుకోవచ్చు. అసలు మీరు నా భర్తేనా? అదేంటి ఇలా లేనిపోయిన డౌట్లు పెడతావు? ఇప్పుడు హఠాత్తుగా నీ భర్తనే అని ప్రూవ్ చేసుకోమంటే నేనేం చేయాలి చెప్పు? అయ్యో బాబా, అసలే అక్క బాధపడుతుంటే ఆ బాధ మీద నువ్వు బడిత పెట్టి బాధుతున్నట్టుంది. నేను బాగా మాట్లాడినా మీకు బాధతున్నట్టే కనిపిస్తుంది. ఏంటో బావా, భార్య బాధపడుతుంటే భర్త ఓదార్చాలి. నువ్వు ఓదారుస్తున్నావా, ఉన్న బాధను ఎక్కువ చేస్తున్నావా? ఇక మీరు ఆపుతారా? ఆ నీలవేణిని చూసావామా? ఆఖరి కదా నా భర్తను కూడా వదలేదు. నోటికొచ్చిన వాగుడంతా వాగుతుంది. నా భర్తను ఒక బురదలో తిరిగే పురుగులాగా చూసింది. అదే నేను తట్టుకోలేకపోతున్నాను. ఇదిగో కాంచనా, ఆ నీలవేణి నన్ను బురదలో తిరిగే పురుగులా చూసిందో లేదో గాని నువ్వు అంటుంటేనే నాకు అనిపిస్తుంది నేను పురుగునా పరుగుగల మనిషినా అని. అంటే ఆ నీలవేణి చేసిన రచ్చకు మాత్రం మీకు బాధ అనిపించడం లేదా? ఆ నీలవేణి చేసిన దానికి బాధపడాలంటే ముందు మీరు అందరూ చేసేదానికి నేను బాధపడాలి. ఏనాడైనా నన్ను గౌరవించి మాట్లాడారా? నోటికొచ్చింది బాగుతూ నన్ను ఎన్నిసార్లు బాధ పెట్టారు, ఎన్నిసార్లు రకరకాలుగా హింసించారు. బావా, మనం ఒక పార్టీ. మనం అనుకున్నా, కొట్టుకున్నా, తిట్టుకున్నా మనలోనే ఉండాలి బావా. అంతేగాని ఆ నీలవేణి నీ జోలికి రావడం ఏంటి? అవును కదా, నేను ఆ లాజిక్కే మర్చిపోయాను. కరెక్టే. ఆ నీలవేణి చేసిన పనికి నేను చాలా హర్ట్ అవుతున్నాను. ఆ నీలవేణి అన్న మాటలకి నేను చాలా బాధపడుతున్నాను. అత్తయ్య గారు, ఇప్పుడు నా బాధను ఎవరు ఓదారుస్తారో చెప్పండి. కాంచన, మీ ఆయన ఓవర్ యాక్షన్ని కాస్త ఆపమని చెప్తావా? యాండి, మీరు బాధపడుతున్నట్టు లేదు, బాధపడుతున్నట్టు నటిస్తున్నట్టుంది. చిచి, బాధపడకపోతే ఆ నీలవేణి మాటలకి నీకు బాధ అనిపించడం లేదా అంటారు. బాధపడుతూ ఉంటే నటిస్తున్నాను అంటారు. ఏంటో ఆ నీలవేణి టార్చర్ కన్నా మీ టార్చరే ఎక్కువైపోయింది నాకు. అమ్మా, ఆ నీలవేణిని మనం కంట్రోల్ చేయకపోతే ఏదో ఒక రోజు దాని కంట్రోల్లోకి మనం వెళ్లాల్సి వస్తుంది. ఆ నీలవేణిని మనం చాలా తక్కువ అంచనా వేశామే. మనసులో ఏదో పెట్టుకుని మన మీద కక్ష తీర్చుకోవడానికి ప్రయత్నిస్తున్నట్టుంది. ఇంకా నయం, ఆ తాగిన మత్తులో నా పరువు తీసి పారేయలేదు. ఆ మైకంలో నీలవేణి నా మీద ఏవైనా 4 మాటలు విసిరేస్తుంటే నేనేమైపోయేదాన్ని? అవునమ్మా, ఆ నీలవేణికి రోజు రోజుకి ఈ ఇంట్లో బలం పెరుగుతుంది. దానికి బలం పెరిగితే మనకి బలం తగ్గిపోతుంది. దానికి నోరులేస్తే మనం నోరు తగ్గించాల్సి వస్తుంది. అక్క చెప్పింది నిజమేనమ్మా. ఏదో ఒక రోజు అది మన తల మీదకెక్కి తైతక్కలాడక ముందే దాని తిక్క తీర్చే ఉపాయం ఏదో చూడాలమ్మా. అవును, అదేదో త్వరగా ఆలోచించండి. అత్తయ్య గారు, మీరు అన్నట్టు మనం ముందుగానే జాగ్రత్త పడాలి. లేకపోతే తారతో పాటు నీలవేణి కూడా కూర్చొని తాగుడు మొదలు పెడుతుంది. దాంతో ఇక మన ఇంట్లోనే ఒక వైన్ షాప్ పెట్టుకోవాల్సిన అవసరం వస్తుంది. కాంచన, మీ ఆయనకి ఎప్పుడు ఏం మాట్లాడాలో ఇప్పటికీ తెలియకపోతే ఎలానే? కాస్త మంచి చెడ్డలేవో నువ్వైనా నేర్పు. ఏంటండి ఇది? ఆ నీలవేణి పీడ ఎలా విరగడవుతుందా అని మేము ఆలోచిస్తూ ఉంటే మీరేమో వైన్ షాప్ పెట్టుకోవాలి, వైన్ షాప్ దగ్గర ఒక కుర్రాన్ని పెట్టాలి, వైన్ షాప్ పక్కన ఒక బజ్జీల బండి పెట్టాలి అని ఏదేదో వాగుతారు. ఏంటో వీళ్ళు మాట్లాడుకున్నదే పెద్ద రాజకీయాల్లో ముఖ్య అంశాలు అనుకుంటారు. నేను మాట్లాడింది మాత్రం ఏ రోజు పట్టించుకున్నారు?